తెలంగాణ వస్తే చీకటమయమవుతుందని విభజనకు ముందు మాట్లాడారని, కానీ ఇప్పుడు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఎంత తేడా ఉందో గమనించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. గద్వాల ప్రగతి నివేదన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. గతంలో పాలమూరు నుండి వలస వెళ్లేవారని, ఇప్పుడు వివిధ రాష్ట్రాల నుండి పాలమూరుకు వస్తున్నారని, వారిని చూస్తున్నామని చెప్పారు. మీకు కరెంట్ రాదు, తెలంగాణ చీకటిమయమవుతుందని నాటి పాలకులు అన్నారని గుర్తు చేశారు. ఇక్కడకు ఆంధ్ర కేవలం 25 కిలోమీటర్ల దూరమేనని, ఇక్కడికి ఏపీకి ఎంత తేడా ఉందో గమనించాలన్నారు. ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించని వారు ఇప్పుడు ధరణిని తీసివేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. కానీ ధరణి కారణంగా రైతు బంధు నగదు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో పడుతుందని, 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్లు కూడా అవుతున్నాయన్నారు. 3 ఏళ్లు కష్టపడి ధరణిని తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 24 గంటలు నిరంతర విద్యుత్, రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ నే గెలిపించాలన్నారు. మీ అందరికి తెలుసా విషయం? గతంలో కేసీఆర్ కన్నా దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కన్నా ఎత్తుకున్నోళ్ళు చాలా మంది మంత్రులైనరు. మీరందరూ కూడా చూసినారు. వాళ్ళ పీరియడ్లో ఏం జరిగింది? ఈ గద్వాలలో ఉన్నవాళ్ళు అడ్డం పొడుగు చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయించలే, అన్ని పెండింగ్లనే ఉండే. తెలంగాణ వచ్చే వరకు మొదలుపెట్టిన గీకిండ్రు కానీ అక్కడ పెట్టిండ్రు, ముట్టుకోలే. భయంకరమైన బాధ. మహబూబ్ నగర్ పట్టణంలో 14 రోజులకు ఒక్కనాడు మంచినీళ్ళు దొరికేటి. 14 రోజులకు ఒక్కనాడు. ఆనాడు బిందెలు పట్టుకొని, ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని ఎంత బాధపడ్డామో మీకు తెలుసు. ఇలా మిషన్ భగీరథ మా తల్లులకు, మా ఆడబిడ్డలకు తెలుసు. ఎవరి ఇంట్లో వాళ్ళే నల్లా పెట్టి బ్రహ్మాండంగా ఆడబిడ్డ బిందె పట్టుకొని బజారుకు పోకుండా నల్లాల పథకం తెచ్చి పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఇండియా మొత్తంలో, భారతదేశంలో ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ఇలా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, అనేక రకాలుగా కేసీఆర్ కిట్లు కావచ్చు, అమ్మఒడి కార్యక్రమం కావచ్చు, అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు చాలా గర్వం అనిపించే విషయం ఏంటంటే, గతంలో బతుకులేక మనం వలసపోయినాం. కానీ ఇవాళ పక్క కర్నూలు జిల్లా నుంచి, రాయచూరు నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి మన దగ్గర వలస వస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడ బతకవచ్చు, మన దగ్గర బతుకుతూ ఉన్నారు. మిర్చి ఏరడానికి, పత్తి ఏరడానికి మనం వలసపోయిన పరిస్థితులు మారిపోయి ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి పాలమూరు జిల్లాలో చాలా బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇక్కడినే మీకు కనబడుతుంది. ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు, మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే, తుంగభద్ర బ్రిడ్జి దాటితే యువతల 24 గంటల కరెంటు, అవతల మాత్రం 24 గంటల కరెంటు ఉండదు. అది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పనులన్నీ చేసుకున్నాం.